ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా బాగుంది. అన్న మూవీ ఎలా ఉంది? ఫైన్ ఫైన్, సూపర్ సూపర్, ఎలా ఉంది? సూపర్. అన్న మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉందన్న? బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ అన్న మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. బాగుంది. ఫస్ట్ ఎలా ఉన్నాయి? మూవీ ఎలా ఉందన్న? బాగుంది బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? బాగా ప్రభాసం బాగా చేశాడు. బీజిఎం? బాగుంది, బీజిఎం ఎక్స్ట్రా సూపర్ హిట్. అన్న మూవీ ఎలా ఉందన్న? అన్న మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది భయ్య. అన్న ఎలా ఉంది యాక్టింగ్? హీరో సినిమా ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది భయ్య. పార్ట్ ఎక్స్పెక్ట్ చేసి బాగా పార్ట్ ఇంకా అయిపోయి ఉంటుంది ఫస్ట్ పార్ట్ కంటే కూడా. బాగుందన్న, అరాచకం అసలు మామూలుగా లేదు. KGF ని మించి ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా బాగా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్ బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి సినిమాలు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. చాలా బాగుంది సినిమా. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5 out of 5. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుంది. అన్న మూవీ ఎలా ఉంది? మాట్లాడుకోవడం లేదు. బాగుంది, యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్, పాటలో ఎన్ని? అన్నీ బాగుంది. బాగుందన్న, చాలా బాగుంది. తర్వాత యాక్టింగ్ ఎలా ఉంది? ఫైట్లు బాగున్నాయి, చాలా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందన్న? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ పార్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాగుంది, చాలా బాగుంది. సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది? బాగుందన్న బాగుంది. అన్న యాక్టింగ్ ఎలా ఉందన్న ప్రభాస్? చించేశాడు ప్రభాస్. సెకండ్ పార్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా ఎక్స్పెక్టేషన్సే ఉంది, చాలా సస్పెన్స్ ఉంది. చాలా సస్పెన్స్ లో ఉంది కదా. ఆ, డైరెక్టర్ ఎలా చేశారు మనం? చాలా బాగా తీశారు. అంటే చాలా మంది KGF కి సిమిలర్ గా ఉంది అంటారు కదా. లేదు లేదు లేదు, ఇది క్వైట్ డిఫరెంట్గా ఉంది, చాలా సస్పెన్స్గా ఉంది, చాలా బాగుంది. యాక్షన్ అయితే చాలా బాగుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కి ప్రభాస్ కి మధ్య సన్నివేశాలు ఎలా ఉన్నాయి మేడం? ఫ్రెండ్షిప్ అంటే అది చెప్పలేమో, చూస్తే తెలుస్తుంది. అంతా మేము ఎలా చెప్తాం, మీరు ఎలా చూడండి. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ ఓకే, గుడ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ప్రభాస్ అన్న అయితే మాత్రం ఎరగ తీసేశారు. యాక్టింగ్ ఒకటే నరుకుడు, ఓచ కోత అంతే. చెప్పాలంటే పార్ట్ 2 కోసం అన్న, అసలు సెకండ్ పార్ట్ కోసం అయితే ఎప్పుడు కన్ఫామ్గా చూడాల్సిందే. ఎందుకంటే లాస్ట్లో మీకు ఒక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ మాత్రం అల్టిమేట్ అన్న, అసలు చెప్పక్కల అసలు దాని గురించి అయితే. ఇంకా ప్రభాస్ కి పృథ్వీరాజ్ సుకుమారన్ కి మధ్య సీన్స్ ఎలా ఉన్నాయన్నా? అసలు ఎక్సలెంట్ అన్న. ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రం వేరే లెవెల్ అసలు చెప్పాలంటే. ఏదైనా కానీ లాస్ట్ ఒక ట్విస్ట్ ఉండిద్ది. ఆ ట్విస్ట్ మాత్రం ఒక్కొక్క చూస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి అంతే. బీజిఎం ఎలా ఉందన్న మూవీలో? ఎరగ తీసేశారన్న. ప్రశాంత్ నీల్ అన్న మామూలుగా లేదు అసలు. మైండ్ పోతుంది లోపల అయితే మాత్రం అన్న. అసలు 500 ఏంటి 1000 రూపాయలైనా పెట్టచ్చు అన్న టికెట్కి. అది క్లైమాక్స్ మాత్రం వర్త్ వర్మ వర్త్ అంతే. ఇంకా చెప్పాలంట ఒక మాటలో. రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ? నా 5కి ఇచ్చే వచ్చాను. ఫస్ట్ హాఫ్ అన్నంత లేదు, సెకండ్ హాఫ్. అన్న మూవీ ఎలా ఉంది? బాగుందన్న. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ డల్ గా ఉంది అంటారు కదా చాలా మంది. ఫస్ట్ హాఫే బాగుందన్న, సెకండ్ హాఫ్ అంతా సెకండ్ పార్ట్ కోసం తీసాడు, ల్యాగ్ చేసుకుని వెళ్ళాడు. సెకండ్ పార్ట్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న మనం? సెకండ్ పార్ట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వాళ్ళిద్దరికి ఫైట్ అలా అయింది, అది కొంచెం లాస్ట్ ఎండింగ్లో చూపించచ్చు. అంటే ఇంకొంచెం హైప్ వచ్చేది సెకండ్ హాఫ్కి. అంటే చాలా మంది సినిమా ఉగ్రంకి KGF కి మధ్యలో ఉందంటున్నారు కదా, వాటికి దీనికి ఏమైనా సంబంధం? అంటే నేను ఉగ్రం చూడలేదన్నమాట. KGF ఆ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. ఇంకా అంటే లైక్ ఎలా చెప్పాలి, సేమ్ థీమ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సేమ్ కదా, సో సేమ్ థీమ్. టేకింగ్ ఎలా ఉందన్న? టేకింగ్ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? 5 out of 10గా. సూపర్. ఒక్క నిమిషం సింగిల్ వర్డ్ చెప్తున్నా, జాతిని తెంగామంతే. బాక్స్ ఆఫీస్ జాతిని మింగామంతే. మూవీ మాత్రం సూపర్ ఉందన్న, చాలా బాగుంది.
చాలా బాగుంది మూవీ. కేజీఎఫ్ కి సలార్కి సంబంధమే లేదు అన్న, రెండింటికి సంబంధమే లేదు చెప్పారా మూవీలో? అన్న కేజీఎఫ్ గురించి అలా చెప్పారా మూవీ? ఏమీ చెప్పరు, దానికి దీనికి సంబంధమే లేదు. రిలేషన్స్ చాలా అనేది మంది కేజీఎఫ్ తరహాలోనే సలార్ తీశారంటారు కదా. లేదు లేదు లేదు, దానికి దీనికి సంబంధమే లేదు అన్న. అసలు స్టోరీకి కూడా ప్రశాంత్ టేకింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందన్న, చాలా బాగుంది. మా హీరోని చాలా గొప్పగా చూపించారు. మాటలు అయితే చెప్పలేమన్నా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరూ ట్రోలింగ్ చేసే అభిమానులు వేసిన కొడుకులు అందరూ వదిలేసేవాళ్ళు. చాలా బాగుంది. చూస్తే తెలిసింది ఎవరికైనా సరే, పంపేసింది. ఓకేనా? ఉగ్రం ఛాయలో ఏమైనా కనిపిస్తుందా మూవీలో? ఉగ్రం సినిమా ఛాయ్ ఒగ్గరం ఏంటన్నా బాబోయ్, వేరేషన్లు వేరే వేరే అన్నా బాబు, అసలు సంబంధం లేదు. మామూలుది కాదన్నా. చాలా బాగుంది. అది ఇంటర్వెల్ సీన్ అయితే level అన్న. పీక్స్ వెళ్ళిపోయింది అన్న. ఇంటర్వెల్ సీన్ ట్రావెల్ సీన్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ పార్ట్ 2 ఉంది కదా మూవీ. అవును. పార్ట్ 2 ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గట్టిగా? ఎక్స్పర్ట్ చేయటం అన్నా నంబర్ 1 అసలు. మీరైతే బూస్ బంప్స్ వస్తాయి, వెయిటింగ్ చేయాలి మళ్ళీ. బూస్ బంప్స్ వస్తాయి. వెయిటింగ్ చేయాలి. చాలా బాగుంది అన్న సినిమా. అది 1 year 2 years ఈ మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్షిప్ సీన్స్? ఫ్రెండ్షిప్ నెంబర్ 1 అన్న. మా చిన్నప్పటి నుండి స్నేహం దానికన్నా ఎక్కువ, దానికన్నా ఎక్కువ, దానికన్నా ఎక్కువ BGM ఎలా ఉందన్న? అన్న. BGM ఎలా ఉంది? హైలైట్ సూపర్ హైలైట్, మామూలుగా లేదన్న, చాలా బాగుంది. హైలైట్. కేజీఎఫ్ రేంజ్ లో ఉందా? కేజీఎఫ్ కంటే ఎక్కువ ఉందా? కేజీఎఫ్ కన్నా మించిందన్న. డబల్ త్రిబుల్ ఒక అంచనా లేదు, అంచనా లేదు. నంబర్ 1 మేడం, చాలా బాగుంది. హీరోయిన్ అంత ఓకే, అన్న మాత్రం నెంబర్ 1, బాగుంది. క్యారెక్టర్ చాలా బాగుంది. పార్ట్ 2 గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు మరి? ఇంకా ఎక్స్పెక్ట్ ఉంటుంది, ఇంకా ఇంకా వేరే లెవెల్, ఇంకా చాలా అంటే చాలా 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 లెవెల్ అది. అన్న టికెట్ వర్త్ మూవీ? టికెట్ వర్త్ మూవీ? టికెట్ వర్త్ కాదు, నెంబర్ 1 అన్న. టికెట్ వర్త్ ఏంటన్నా, మొత్తం బూస్ బంప్స్ వస్తున్నాయన్న. నెంబర్ 1 గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. మూవీ అది. సీన్ ఒక సీన్ రిపీట్ మోడ్ లో చూస్తారా అందరూ? రిపీట్ మూడా 10, 20, 30, 40, 50 సార్లు చూస్తారు. మేమైతే ఈ షోలు మొత్తం చూస్తూనే ఉంటాం. కదా మీకు మళ్ళీ అమ్మా? టికెట్స్ అమ్మా? ఫుల్ అయిపోయినాయి కదా. టికెట్ ఆల్రెడీ 4 షోలు బుక్ చేసేసుకున్నాం, మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం. ఓకే, మీకు స్టార్టింగ్ నచ్చదు అదేంటి బాలేదా? అయిదా హెల్త్ ఆయన బ్లడ్ ఇచ్చాను నేను. ప్లేట్ ఇచ్చారు. ఓకే. చాలా బాగుందన్న. నేను ప్రభాస్ అభిమానులకు చెప్పిన చాలా బాగుంది మూవీ. కొంతమంది ఇప్పుడు అభిమానులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి అన్న. యాక్షన్ మూవీ, పక్కా యాక్షన్ మూవీ. చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది సినిమా? నచ్చుతుంది మేడం, డెఫినెట్గా నచ్చుతుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ.